శుభనామములు ఘనుడైన దేవునికి ఘనరక్షకునికి మనందరము రుణస్థులమైన ఒక్కసారి బిగ్గరగా ఒక మంచి మనసులో మంచి స్తోత్రం చెప్తారు. కొడి వచ్చిన దైవజనులు అందరికీ వందనాలండి. ప్రక్కలో కూడా చిరునవ్వుతో వందనాలు చెప్తారు. అది పలకరించండి వాళ్ళ మంచిది. మనందరం దైవజనులు కదా. ఈరోజు ఎంత భారభరితమైన పరిచయం జరిగించడం అంటే అది చిన్న విషయమేమి కాదు. ఇంతమంది దైవజనులు ఇంతమంది దైవజనురాలు ఇక్కడ కూడుతున్నారు అంటే అది దేవుని మహాకృప, దేవుని ఏర్పాటు. ఇక ఆలస్యమేమీ లేకుండా దేవుని వాక్యాన్ని మనతో మాట్లాడడానికి మన మధ్యలో మరి ఒక అద్భుతమైనటువంటి నాయకులుగా దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా వాడబడుతున్నటువంటి లేబాబు గారు వారు మనతో మాట్లాడతారు. వారు వచ్చినట్టుగా చెప్పడం కూడా వారికి సమయాన్ని తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనులందరికీ అల్పుడనైన నేను జ్ఞానులైన వారి ఎదుట అల్పుడనైన నిలబెట్టి కొన్ని మాటలను వినిపించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశానికే మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చిన మీ అందరికీ యేసు వారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమపూర్వకంగా దైవజనులకు నాకు ఇచ్చిన చిన్న టైంలో గతంలో మనం చెప్పుకున్నాం. ఈ ప్రపంచానికి రాజు అనేవారు ఎవరైనా ఉన్నారా? ప్రపంచానికి లేదు కదా, లేదు. ఎప్పుడు ఉండేవారు? ఎప్పుడో ఉండేవారు. పూర్వం ఎప్పుడు? మొదట బబులోను, మాదియా పార్సిక, పాత నిబంధనలో మాదియా పార్సిక, గ్రీకు, రోమా తర్వాత రాజు ఎవరు ప్రపంచానికి? రోమాతో 4 ప్రపంచాలు. ఒక చిన్న రాయి వచ్చింది, తుత్తి నీరుగా చేసింది, ప్రపంచాన్ని కొట్టేసింది. ఎందుకు ఈ విషయాలంటే దైవజనులు వచ్చి దైవజనులకు వారి యొక్క అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు మీరు చెప్తారు. నాకైతే అనుభవాలు లేవు. మీ అందరికంటే సేవలో కానీ మరి ఏ విషయంలో కానీ వయసులో తప్ప అన్నింటిలో చిన్నవాడిని. దేవునికి మహిమ కలుగును కాక. అందుకని మీరు నా మీద ప్రేమతో దేవుని మాటలు వింటున్నందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ అసలు ఆయన మర్చిపోను. ఈ అవకాశాన్ని ఇచ్చిన కృష్ణాపర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ చిన్న అంశంలోకి వెళ్దాం. మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ ప్రపంచంలో 4 రాజ్యాలు కొట్టేసిన తర్వాత ఆ ప్రపంచ రాజుల్లో 5వ రాజుగా ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నవాడే క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. దానికి మనం చెప్పుకున్నాం ఏమంటే లోకమెరుగని రారాజు, యుగ యుగములకు సకల ప్రపంచములకు ఆయనే రాజాది రాజు. ముందు రోజు మనం చెప్పుకున్నాం లోకమెరుగని లోతైన ఘన చరిత్ర అయింది. పూర్వండి బైబిల్లో లిఖించబడిన ఎన్నో రాజ్యాలు అండి ముసలి వాళ్లను చాలా అసహ్యంగా చూసేవారండి. ముసలి వాళ్లను కుటుంబంలో కూడా అండి. యేసు ప్రభు వారు రాకముందు మీరు ఒక చరిత్ర చూసుకోండి, జపాన్ చరిత్ర తీసుకోండి, లాటిన్ చరిత్ర తీసుకోండి, ఉబెక్షన్ అనే ఒక సామ్రాజ్యం ఉంది, దాన్ని తీసుకోండి అండి. టోటల్ గా ఏ సామ్రాజ్యాన్ని తీసుకున్నా సరే ఆఖరిగా రోమా సామ్రాజ్యం వచ్చేటప్పటికండి ముసలి వాళ్లను ఎంత భయంకరంగా ట్యాక్స్ కట్టకపోతే మురికి కాలువల్లో వేసి చచ్చే వరకు కొరడాలు ఇచ్చి ముసలివాడిని చేసేవారండి. అంత భయంకరమైన పరిస్థితిలో మహానుభావుడు ప్రాచీన మెస్పటోమియా ఇవన్నీ మనకు తెలిసినవి. అవన్నీ సివిలైజేషన్స్ మనం తీసుకుంటే ఎంత భయంకరమైన సివిలైజేషన్స్ అంటే అంతెందుకండి మన దగ్గరలో ఉన్న జపాన్ లో 18వ శతాబ్దంలో ఎలా జరిగే తెలుసండి. ఒక తల్లి ముసలి అయిపోతే ఆ కాలాన్ని బట్టి ఆ కరువును బట్టి అందరాన్ని నేను చెప్పట్లేదు, ఆ కాలాన్ని బట్టి ఆ కరువును బట్టి కొంత కల్చర్ ఉండదు. ఏంటంటే ఆ ముసలిదాన్ని తీసుకుని అమ్మా నేను నీకు పెట్టలేకపోతున్నాను మెడ మీద ఎక్కించుకుని ఒక కొండ మీద తీసుకెళ్లి ఒక మాట చెప్పి అమ్మా ఆ కరువు వచ్చింది, నేను మేము పెంచలేము, నాకున్నది నా కొడుక్కి నా పిల్లలకి సరిపోతుంది, ఏమనుకోక తల్లి అని కొండ మీద తీసేసిన రోజులు ఎన్నో చరిత్రలు జపాన్ చరిత్రలో మీకు కనిపిస్తాయి. పిల్లల మెస్పటోమియా సివిలైజేషన్ కానీ
మీరు ఏదైనా చరిత్ర చదవండి, ప్రతి చరిత్రలో కూడా ముసలి వాళ్ళని యేసు ప్రభు వారు వచ్చే టైంకి రోమా ప్రభుత్వంలో విపరీతమైన హింసలు పెడుతూ ఉన్నాడు జూలియస్ వాడిని. ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే, ఆయన ఎలాంటి రాజు అంటే ఎప్పుడో ఈ ప్రపంచానికి పునాది వేసి తెలిసిందండి. అది నేను పెట్టు అనుకుని ఇప్పుడు చూడండి, ఏదో ఎమ్మెల్యే పెట్టేస్తాడు, అది పక్కన పెట్టేస్తాడు, వీడు వచ్చి దాన్ని పైకి లేపుతాడు, నేను పెట్టానంటాడు. కానీ ఈ ప్రపంచానికి లా ఎప్పుడు వచ్చి తెలిసిందండి. ఇక్కడ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఒక చిన్న విషయం చెప్తాను. 58 గవర్నమెంట్ ఎంప్లాయీ 58 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి రిటైర్ అవుతున్నారండి. ఎవరు పెట్టారండి ఇది? ఎవరు పెట్టారు? గవర్నమెంట్ కదా. మరి గవర్నమెంట్ ఎవరు చెప్పారు? ప్రపంచంలో నుండి ఒక రోమా ప్రభుత్వం మనం తీసుకుంటే రోమా కాలం వచ్చేటప్పటికి భయంకరమైన పరిస్థితి జరుగుతూ ఉండేదండి. అలాంటి పరిస్థితుల్లో 58-60 సంవత్సరాలకి రిటైర్ అయి వస్తారు అనుకునే విషయం గురించి ఏమన్నాడు ఒకసారి. బైబిల్ ఎంత గొప్పదంటే, ఈ రోజు ఒక ఉద్యోగస్తుడు రిటైర్ అయ్యి అది బైబిల్లో పెట్టిన పెన్షన్ ఖచ్చితంగా మనం చెప్పాలి పిల్లరా. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 25వ వచనం. అయితే ఎందుకంటే అండి, ఈ రోజు ఒక రాజు ఎలా ఉంటాడనే మన ఆలోచన ఎలా ఉంటదంటే ఒక భయంకరంగా ఉంటది. లేదు, పెద్ద పెద్ద రాజులు ఎవరు ఈ ప్రపంచంలో అంటే ఒక అరిస్టాటిల్ తీసుకుంటారు, ఒక అక్బర్ని తీసుకుంటారు, ఒక ద గ్రేట్ అలెగ్జాండర్ తీసుకుంటారు. అసలు ఈ రాజు ఏంటో మన రాజు ఏంటో మనకు తెలిస్తే పిల్లరా, రాజులందరూ కళ్ళ లాడిపోవాలి పిల్లలు. ఈ రాజు గురించి తెలిస్తే ఎప్పుడో పెట్టేశాడండి ఈ ప్రపంచానికి లా అంతాని. చూడండి ఒకసారి. అయితే 50 ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారా పనిమాని ఓరకుండవలను. ఎక్కడిది? దట్ ఈస్ ఫ్రమ్ బైబిల్. ఎవరు పెట్టింది ఇది? రాజాది రాజు, యుగ యుగములకు ఉండే రాజు. ఆ రాజు పెట్టిన లా అండి. ఈ రోజు ఎక్కడి వరకు వచ్చిందంటే మన వరకు వచ్చింది. ఒకవేళ ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా రిటైర్డ్ అయిన వాళ్ళు ఇక్కడ ఉంటుంటే అది ఎవరైనా కావచ్చు, అది బైబిల్ పెట్టిన వ్యక్తి మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లా ఎవరైనా తీయగలిగాడు ఇప్పుడు వరకు? ఇంకేమన్నా చూడండి, మనుషుల గురించి, ఆ ముసలి గురించి. ఆ ప్రపంచంలో యేసు ప్రభు వారు రాకముందు భయంకరమైన శిక్షలతో ఈ రోజు యంగ్స్టర్స్ ఉండొచ్చు ఇక్కడ. ముసలి అయిపోతాం, కానీ ఆలోచన సరళ వేరుగా ఉంటది. ఇప్పుడు నేను తండ్రి గురించి చెప్తే కొడుకు కోపడుతుంది, కొడుకు గురించి చెప్తే తండ్రి కోపడుతుంది. కాదు, అందరికి అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళమే. కనుక చూడండి ఇంకేమంటున్నాడు, వారు కాపాడవలసిన వాటికి కాపాడు కంటే ఈ రోజండి ఎవరింట్లో ఉందో నాకు తెలియదు కానీ అప్పుడు ఏం చేసేవారు తెలుసునండి, ముసలి వాళ్ళని చిత్రహింసలు పెట్టేవారు పిల్లల రోమా ప్రభుత్వంలో. ఆఖరి సామ్రాజ్యంలో ఏం చేసేవారు తెలుసండి, నక్కలు వచ్చేస్తున్నాయని, కుక్కలు వచ్చేస్తున్నాయని పొలాలకు పంపిస్తున్నారని ముసలివాడిని పంపిస్తే వాళ్ళు బ్రతికి బట్ట కట్టి ఇంటికి వస్తే వచ్చినట్టు, లేకపోతే అక్కడి నుంచి పోయినట్టు, అసలు చచ్చిపోవడానికే పంపించేవారండి వాళ్ళని. ఇది చరిత్ర, కావాలంటే మీరు తిరగేసుకోవచ్చు. ఏ మెసపడోమియాకి వెళ్ళినా సరే, ఏ సివిలైజేషన్ చూసినా సరే, ముసలి వాళ్ళని ఎంత భయంకరంగా పీడించారో అంత భయంకరమైన చరిత్ర మనకు ఉంది పిల్లరా. ఇప్పుడు ఏమన్నాడంటే నేను ఒక సకల ప్రపంచములకు రాజాది రాజైన ఆయన లా మీకు ఒకసారి చూపించాలనుకున్నా. ఈ ప్రపంచానికి మనం చెప్పాలి ఒకసారి ఆయన లా ఏంటో. చూడండి, రెండోది ఏమన్నాడు, వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు. అంటే వాళ్ళకి ఏ లిమిట్ ఉందో ఆ పని చేస్తారు, యశోదరుడు పని చెప్పేయండి. నేనండి చిన్నప్పుడు బడిపంతులు సినిమా చూశానండి. బడిపంతులు సినిమా చూసిన తర్వాత చిన్నప్పుడు నేను డిసైడ్ చేసుకున్నానండి, తల్లిదండ్రులు పెంచాలని. అక్కడికి మా అన్నయ్యతో కూడా చెప్పిస్తాను నేను, అన్నయ్య వీళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉంటారు. నాకు అప్పుడే సైకాలజీ అర్థమైపోయింది. ఎలా ఉంటుందో తెలిసిన చిన్న సింపుల్ గా విషయం చెప్పినా, మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, సింపుల్ గా ఎలా ఉంటుందంటే అండి, నాకు సోషియాలజీ తెలుసు, నా సబ్జెక్ట్ సోషియాలజీ. ఇంటికి ఒక ఆవిడ వస్తుందండి, వచ్చి ఏమన్నా తెలిసిన సరదాగా పాప నిజంగా అంటదో కావాలంటే తెలియదు, కావాలనే వాళ్ళు కూడా ఉంటారు. ఏంటన్నా మీ మా అమ్మగారు అత్తగారు ఎప్పుడు మీ ఇంటి దగ్గర ఉంటారండి అంటదన్నమాట. ఇది నిజమా కదా? ఇది నిజమా? మనకు అక్కడి నుంచి ఉంది కదా, ఎక్కడి నుంచి నుంచి ఉంది మనకి అలవాటు.
లేదు. ఈవిడ ఈవిడ ఆ తల్లిని తండ్రిని చూడండి, చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళామంటే తెలిసిన ఏంటమ్మా ఎప్పుడు అక్కడే ఉన్నారు మీ వాళ్ళందరూ అనగానే ఈవిడికి ఏమనుకుంటుందంటే, అమ్మ నా గురించి చెప్పుకుంటున్నారేమో, ఏదో విధంగా తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చేయాలి, మనం కూడా పెంచుతున్నాం అనుకోకపోతే సమాజంలో మనం ఒక చిన్న చూపు చూస్తాం సమాజం అనుకుని ఏమండి ఏమండి ఆమె తీసుకురండి అంటది. పాపం మా ఆవిడ బాగానే చెప్పిందిలే, ప్రాబ్లం లేదని తీసుకొస్తాడండి. తీసుకొచ్చిన తర్వాత అక్కడ కూడా పంపిస్తాడు. వారం రోజులు అయిపోయింది. వారం రోజుల తర్వాత ఇంటికాడ ప్రాబ్లం సాల్వ్ అవుతే వాళ్ళ ఇంటికాడ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఆయన ఏమనుకుంటాడు తెలిసిన పెద్ద కొడుకు ఏమో రాకుండా ఉంటే బాగుంది అనుకుంటాడు కదా, సీక్వెన్సీ రాకుండా ఉంటే బాగుంది అనుకుంటాడు. వీడేంటి మా అన్నయ్య ఇంకా రాలేదు ఎప్పుడు తీసిపోతాడని నేను చెప్తుంటాడు. ఇక అంత దాని గురించి నేను చెప్పాలనుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితులు నో 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 కరెంట్ ఈవెంట్స్ ప్రతి ఇంట్లో ఉన్నాయి. లేవు అనడానికి లేదు, ఉండే కూడా ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే సీనియర్ సిటిజన్స్ ని, ముసలి వాటిని అతి భయంకరంగా హింసించే కాలంలో మనం ఒకప్పుడు ఉంది వృద్ధాప్యం చేసేది. అలాంటి కాలంలో మహానుభావుడు ధర్మశాస్త్రాన్ని విడుదల తీసినప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్ష గుడారంలో ఏం చెప్తున్నాడు చూడండి, అర్థం పెట్టుకున్నాడు ఆయన. ఒరే ఇన్నాళ్ళు యాత్రికులుగా వారు పనిచేశారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పనంతా చేయరు. వాళ్ళు చెయ్యవలసిందే చేయించండి. ఏం చేయించాలి తెలుసా చూడండి, గుడారములు తమ గోత్రముల వారితో కూడా పరిచర్య చేయవలెనని పని చేయవలెను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పని అండ్ పరిచర్య? పని చేయవలెను, పరిచర్య చేయవలెను. చూడండి మన చదవండి ఒకసారి. చాలా అర్థం ఉంది అందులో. ఇప్పుడు మన తండ్రి రిటైర్డ్ అయిపోయిన తర్వాత మన ఇంట్లోని ఒక చిన్న మోరల్ ఎథిక్ ఉంటాం కదా, ఒరే బాబు ఆయన చాలా కష్టపడ్డాడు కదా, ఆయన చేయకుండా ఏం చెప్పకండి. ఆయన ఏంటంటే మన వాడి భాషలో ఏంటంటే కృష్ణారామన్ గడి పెడతాడు అంతే. అంటే ఏంటి, ఏదో దైవభక్తికి సంబంధించిన విషయాల్లో తనేసుకోవచ్చినట్టు తన చేసుకోవాలి తప్ప మీరు బరువైన పనులు ఆయనకి చెప్పకండి. అదే మాట్లాడుతుంటుంది. వారు కూడా పరిచర్య చేయవలను గాని దేవుని భక్తిలో ఉండటానికి అతను కొన్ని విషయాలు దేవుడి గుళ్ళో ఆకారే అక్కడ సోచినట్టు చేయడానికి ఉన్నారు. కానీ పని చేయకూడదు అంటే కొడుకులుంటే ఇక్కడ వాళ్ళకి పని చెప్పకండి. దేవునికి మహిమ కలుగును గాక. బైబుల్ అండి చింపేస్తున్నాడు ఒకడు, తగలెట్టేస్తున్నాడు ఒకడు, కాళ్ళు తిన్నేస్తున్నాడు ఒకడు. ఏం తెలుసండి వాడికి? ఇది చెప్పండి. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ మీకు అర్థమవుతారు, నీకు రిటైర్డ్ అవ్వదు కదా, నీకు పెన్షన్ ఎక్కడ వెళ్తున్నా, ఇదిగో ఈ నల్ల పుస్తకం పెట్టిన భిక్ష. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నల్ల పుస్తకం లేకపోతే నీకు పెన్షన్ లేదు.